పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్. ఇటీవల మన్యం జిల్లా పర్యటనకు వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం ఐపీఎస్ యూనిఫామ్లో నకిలీ పోలీస్ అధికారి హడావడి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. అప్రమత్తమైన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 20న పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలోని పర్యటించారు. దుగ్గేరు పంచాయతీ బాగుజోలకు రోడ్డు మార్గంలో వెళ్తున్న పవన్ కళ్యాణ్ గిరిశిఖర గ్రామమైన సిరివర రహదారి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ గ్రామం ఏజెన్సీలో అతి సమస్యాత్మక ప్రాంతం. దీంతో అక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఆ పర్యటనలో భద్రతా లోపం వెలుగు చూసింది. ఏకంగా భద్రతా దళాలు కళ్ళుగప్పి ఐపీఎస్ అధికారినంటూ ఓ డూప్లికేట్ పోలీస్ హల్చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. విజయనగరం జిల్లా అంబటివలస గ్రామానికి చెందిన బి సూర్యప్రకాష్ 2003 నుంచి 2005 వరకు పంజాబ్ రెజిమెంట్లో సిపాయిగా పనిచేసి మానేశారు. తర్వాత బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి పలు వ్యాపారాలు సాగించాడు. తన తండ్రి తవిటి బాబు కరోనాతో 2020లో మృతి చెందారు. ఆ సమయంలో తన తండ్రి ఎకరాకు 30,000 చొప్పున చెల్లించి దత్తిరాజేరు మండలం గడసాం రెవెన్యూ పరిధిలోని సుమారు 9 ఎకరాల 79 సెంట్లు అగ్రిమెంట్ చేసుకున్నట్లు ఇంట్లో లభ్యమైన పత్రాల ద్వారా సూర్యప్రకాష్ తెలుసుకున్నాడు. తండ్రి మరణంతో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు రావాలని సదరు రైతులను సూర్యప్రకాష్ కోరగా నిరాకరించారు. దీంతో ఆయన ఐపీఎస్ అధికారిగా నమ్మించి ఈ భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పథకం వేశారు. తను ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యానని డిసెంబర్ 2023లో కుటుంబీకులు, బంధువులను నమ్మించాడు. ట్రైనింగ్ కోసమంటూ 2024 జనవరిలో హైదరాబాద్కు వెళ్ళాడు. అక్కడ హాస్టల్లో ఉండి పోలీస్ యూనిఫామ్, నకిలీ ఐడి కార్డులు తయారు చేయించాడు. తను ట్రైనింగ్లో ఉన్న ఫోటోలు తీయించుకొని బంధువులకు పంపించాడు. ఆ ఫోటోలు, ఐడి కార్డులను చూపించి ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయాలంటూ రైతులపై ఒత్తిడి తెచ్చినా ముందుకు రాలేదు. పోలీసులని నమ్మించేందుకే. దీంతో సదరు రైతులందరినీ తాను పోలీస్ అయినట్లు నమ్మించాలని ప్లాన్ చేసి ఈ నెల 20న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మక్కువ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఉదయం 9:30 గంటలకు ముడిదాం నుంచి డ్రైవర్తో కలిసి సూర్యప్రకాష్ కారులో మక్కువ చేరుకున్నాడు. దుగ్గేరు వద్ద పోలీసులు మంత్రి కాన్వాయ్ వెహికల్స్ తప్ప మిగిలిన వాహనాలను నిలిపివేశారు. సూర్యప్రకాష్ కారును కూడా అక్కడే ఆపేశాడు. దీంతో అతడు కారు దిగి కొంత దూరం కాలినడకన వెళ్ళి అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ అడిగి బాగుజోలుకు చేరుకున్నాడు. అప్పటికే శంకుస్థాపన కార్యక్రమం పూర్తి కావడం, అక్కడ ఎవరూ లేకపోవడం చూసి శిలాఫలకం దగ్గర ఫోటో తీసుకున్నాడు. అక్కడ బందోబస్తులో ఉన్న పలువురు పోలీసులతో ఫోటోలు దిగి ఇంటికి వెళ్ళిపోయాడు. వాటిని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న మక్కువ పోలీసులు అతడిని నకిలీ ఐపీఎస్గా గుర్తించి కేసు నమోదు చేశారు. సూర్యప్రకాష్ను అరెస్టు చేశామని, కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని అడిషనల్ ఎస్పీ తెలిపారు.